ఈరోజు మనము సంశ్లేషణ భాగాహార పద్ధతిని ఇంకో ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం. కిందటి వీడియోలో సంశ్లేషణ భాగాహార పద్ధతి మరియు సాంప్రదాయ బీజీయ భాగాహార పద్ధతిని ఉపయోగించి రెండిటికి సమాధానం ఒకటే వస్తుందని తెలుసుకున్నాం. ఈరోజు ఈ అకర్ణీయ భిన్నాన్ని సూక్ష్మీకరిద్దాము. సంశ్లేషణ భాగాహారాన్ని క్రమ పద్ధతిలో చేద్దాం. మొదట బహుపదిలోని విభిన్న x ఘాతాంకాల గుణకాలు అవరోహణ క్రమంలో వ్రాయాలి. చూడండి, x⁵ యొక్క గుణకం 2 కావున క్రింద 2 రాస్తాను. తరువాత సంఖ్య ఏం వస్తుంది? x⁴ పదము లేదు. అవరోహణ క్రమంలో గుణకాలను వ్రాయాలి కనుక x⁴ పదం యొక్క గుణకం బదులు 0 రాస్తాను. x³ గుణకం -1, x² గుణకం 3, x యొక్క గుణకం -2 మరియు x⁴ లేదా స్థిర సంఖ్య 7ని రాస్తాను. సంశ్లేషణ భాగాహార పద్ధతికి ఒక నిలువు గీత మరియు కొంత స్థలాన్ని వదిలి ఇంకొక వరుస రాసేందుకు వీలుగా వదిలి అడ్డగీతను గీస్తాను. మనము వాడుతున్న ఈ సంశ్లేషణ భాగాహార పద్ధతి x ప్లస్ లేదా మైనస్ స్థిర సంఖ్య లాంటి ద్విపదిలతోనే భాగిస్తే పనికి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ 3x లేక -1x లాగా ఉంటే అప్పుడు x గుణకాన్ని 1 చేసి ఈ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. అలాగే 5x² లాంటివి హారంలో ఉంటే వేరే పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. ఈ లెక్కకు తిరిగి వద్దాం. ఇక్కడ x-3 ఉన్నందుకు -3కి వ్యతిరేక సంఖ్య అంటే -3 వస్తుంది. కావున 3ను ముందు రాస్తాను. ఇప్పుడు సంశ్లేషణ భాగాహార పద్ధతిని మొదలు పెడతాను. ఇప్పుడు ముందు ఉన్న సంఖ్య 2, దానిని కిందకి దించుతాను. చూడండి, అడ్డగీత క్రింద రాస్తున్నాను. 2 × 3 = 6. ఈ 6ని ఇక్కడ 0 క్రింద రాస్తాను. 0 + 6 = 6. 6 క్రింద రాస్తాను. ఇప్పుడు 6 × 3 = 18. 18ని -1 కింద రాసి కూడితే 18 - 1 17 వస్తుంది. 17ని 3తో గుణిస్తే 17 × 3 51. 51ని 3 కింద రాస్తాను. రెండింటిని కూడితే 3 + 51 54. కావున క్రింద 54 రాస్తాను. 54 × 3 = 162 వస్తుంది. 162ని -2కి కూడితే 162 - 2 160 వస్తుంది. 160 × 3 = 480. కావున 7 కింద రాస్తాను. రెండింటిని కూడితే 480 + 7 = 487 వస్తుంది. x-3లో ఒకే స్థిర సంఖ్య ఉంది కావున వచ్చిన దాంట్లో చివరి ఒక సంఖ్య అంటే ఇక్కడ 487ని విడిచి శేషంగా భావిస్తున్నాం. మనకి కావలసిన జవాబు ఈ ముందు సంఖ్యల ద్వారా వస్తుంది. వాటిని బీజీయ బహుపది రూపంలో రాద్దాం. చూడండి, శేషము 487 కావున 487/x-3 అని రాయవచ్చు. తర్వాత స్థిర సంఖ్య 160 ప్లస్ 54x ప్లస్ 17x² ప్లస్ 6x³ ప్లస్ 2x⁴ రాయడానికి స్థలం సరిపోనందుకు =ని తుడిపి ఆ స్థలంలో 2x⁴ని రాస్తున్నాను. సంశ్లేషణ భాగాహార పద్ధతిని వాడితే తేలికగా తక్కువ సమయంలో ఎక్కువ జాగాను పేపర్పై ఆక్రమించకుండా సులువుగా చేయవచ్చు. సాంప్రదాయ బీజీయ భాగాహార పద్ధతిలో కూడా ఈ లెక్కను చేసి చూస్తే ఇదే జవాబు వస్తుంది. చేసి చూడండి. వచ్చే వీడియోలో కలుద్దాం.